నాయకులని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో విఘ్నులైనటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నేను మళ్ళొకసారి వినమ్రంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. మీ ఊరికి 10 రూపాయలు రావాలంటే, మీ ఊర్లో పంచాయతీ బిల్డింగ్ కట్టాలంటే, మీ ఊర్లో ఒక అంగన్వాడీ కట్టాలంటే, మీ ఊర్లో ఒక సీసీ రోడ్ వేయాలంటే, మీ ఊర్లో ఒక మోరీ కొత్త కట్టాలంటే వీటికి పైసలు ఇచ్చేది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి దయించి కొత్త తరం యువకులు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రతి ఊర్లో మినిమం వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే, పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ దాకా ప్రతి చోట కొత్త తరం యువకులు వస్తా ఉన్నారు. అనేక మంది రాజకీయాలలో మార్పులు తీసుకురావాలని వస్తా ఉన్నారు. కాబట్టి వాస్తవాలే చెప్పిన నేను. నా ఉద్దేశం ఎవరినో దూషించాలనో ఎవరినో ద్వేషించాలనో కాదు. ఇక్కడ గ్రౌండ్ లో రేపు ఏం జరుగుతుంది అనేది ఒకసారి అర్థం చేసుకోమని సర్పంచ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకి 5 కోట్లు ఉన్నాయి, మా ఊరికి 10 లక్షలు వస్తాయంటే అది లేదు పరిస్థితి. కాబట్టి ఓటేసే కంటే ముందు ఎట్లా పార్టీ గుర్తు లేదు, పార్టీ జెండా లేదు, అయినా అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మేము పలానా పార్టీ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి నాయకులని పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి నన్ను ఎట్లయితే పార్లమెంట్కి పంపిండ్రో అట్లా పంచాయతీ మెంబర్లను కూడా గెలిపించమని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మాకు ఎక్కడ కూడా ఎవరి మీద ద్వేషం లేదు. ఖచ్చితంగా అందరూ గెలవాలని కోరుకుంటున్నాం, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కాబట్టి దయించి మాతో కలిసి రావాలని కోరుతున్నాం. ఏం చేస్తారు మీరు ఎంపీ గాని ఒక ఆయన అడిగిండండి గెలిచినాక. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక రోడ్డుకు మిరుదొడ్డిలో రైతులు పోయేందుకు ఒక రోడ్డు కావాలంటే వాళ్ళే మంత్రి వాళ్ళే ఎంపీ ఉంటే ₹1 కోటి ఒక రోడ్డు కావాలంటే ఇవ్వకపోతే నాకు వచ్చిన ఎంపీ లాంటి 5 కోట్లు సరిపోవనుకున్నప్పుడు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక సంస్థ దగ్గరికి పోయి ₹1 కోటి సిఎస్ఆర్ తీసుకొచ్చి మిరుదొడ్డి గ్రామంలోంచి మొదలుకొట్టే మిరుదొడ్డి రైతులందరూ ఊరవతలు పోవడానికి ₹1 కోటి ఒక బ్రిడ్జి ఒక రోడ్డు నిర్మాణం మీరందరూ కావాలంటే ఇప్పుడు చూడొచ్చన్న పనులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 50% ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్. నేను దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి పంచాయతీకి ఒక ఐమాస్ లైట్ ఇచ్చినాడు. మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినాక సిఎస్ఆర్ నిధులతోటి సాధ్యమైన ఎక్కువ పంచాయతీలలో ప్రతి విలేజ్ లో ఒక సోలార్ లైట్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే కరెంటు బిల్లులు కట్టలేక పంచాయతీలు దివాలా తీస్తున్నాయని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఐమాస్ లైట్ సోలార్ లైట్ కింద వస్తా ఉన్నాం. దీనివల్ల పంచాయతీల మీద అదన బిల్లు పడకుండా ఉంటుందని చెప్పి మేము చూస్తా ఉన్నాం. మిరుదొడ్డిలో ఒక సబ్ పోస్ట్ ఆఫీసుని తీసుకొచ్చినాం. ఒక 25 డిజిటల్ క్లాస్ రూమ్ లో ఒక 25 ఓపెన్ జిమ్స్ మంజూరు చేసినాం ఈ జిల్లాకి. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది, మెటీరియల్ వచ్చి దుబ్బాకలో రెడీగా ఉంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ ఏం జరగాలన్నా ఏం చేయాలన్నా దానికి కావాల్సినటువంటి నిధులు భారత ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఒక్కసారి కొత్త తరం వాళ్ళు, పైసలు లేని వాళ్ళు, దేశం కోసం పనిచేసే వాళ్ళు, మా ఊరు బాగుండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వచ్చినటువంటి కొత్త యువకులను ఎంకరేజ్ చేయాలని దోసుకోవడం, దాచుకోవడం, వేలపాటలు పాల్గొనడం, కాంట్రాక్ట్ల పేరిట కమిషన్లు దొబ్బేటువంటి పాత తరం సర్పంచుల్ని అట్లాంటి వాళ్ళని గెలిపియొద్దని, కొత్త రక్తానికి అవకాశం ఇవ్వమని, మీ ఊరికి ఎవరైతే లాభం చేస్తారో వాళ్ళ గురించి ఆలోచించమని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ 3 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల పూర్తి సమస్యల మీద ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా రేపు గెలిచేటువంటి మా సర్పంచులందరికీ కూడా నేను ఏకగ్రీవమైన పదం వాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయని నేను ఇందాక చెప్పినాను. కాబట్టి ప్రతి పంచాయతీకి భారతీయ జనతా పార్టీ అనుబంధంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని ఈ జిల్లాలో గెలిపించినటువంటి ప్రతి సర్పంచ్కి ₹25 లక్షల నా ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ సిఎస్ఆర్ నుంచి కానీ నిజాయితీగా ఆ పంచాయతీలకు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇంతమంది మీడియా మిత్రుల సాక్షిగా, ఇన్ని కెమెరాల సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మాట్లాడి తప్పించుకొని పోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటలేదు. ఖచ్చితంగా ప్రతి పంచాయతీకి 25 లక్షలు ఏకగ్రీవం చేసుకోమని చెప్తలేను నేను. ఎన్నికలలో నీతిగా నిజాయితీగా 500, 1000 బీరు బిర్యానీ కాకుండా పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులను గెలిపించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా సర్పంచ్ అభ్యర్థులు గెలిపించుకున్నటువంటి ప్రతి పంచాయతీకి ₹25 లక్షల వర్క్ ఇస్తారు. పైసలు ఇయ్యరు. మళ్ళీ చెప్తా ఉన్నాను, అది ఎన్ఆర్ఈజీఎస్ కింద వస్తుందా, సీసీ రోడ్ వస్తుందా, పంచాయతీ బిల్డింగ్ వస్తుందా, ఆ ఊరికి ఏది అవసరం ఉంది, ఏది ప్రథమ ప్రాధాన్యత అని అక్కడ గెలిచిన సర్పంచ్ భావిస్తే వారి అవసరాల కోసం 100% మినిమం ₹25 లక్షల ఆ పంచాయతీ అభివృద్ధికి ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఒక్కసారి సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్ మహాశైలిని ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాం. గ్రామ పంచాయతీ